ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ముందే మన ఛానల్ చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు అయితే సోమవారం, డేట్ వచ్చేసి 24 తారీఖు నాడు. ఫుల్ బిజీ ఉండే ఇన్ని రోజులు ఈవెంట్స్ మొత్తం. నిన్న తీసిన ఈవెంట్ కూడా ఎడిటింగ్ చేసి ఇంటికి తీసుకొచ్చుకొని ఒకసారి స్క్రీన్ లో చూసిన ఎట్లా వస్తుంది ఏం సంగతి అని చెప్పి. ఇక నిన్న మా బిడ్డ సండే కదా, నేను వచ్చేసరికి 6 అయింది, ఈవినింగ్ 6 అయింది. మళ్ళీ మా బిడ్డ వచ్చినాక అన్నం తిన్నాక నేను నిన్ననే మా మేడంలకు సండే రోజే నిన్న చికెన్ ఇచ్చిపోయినా. నాకు వచ్చేసరికి కొంచెం చికెన్ ఉంచారు, తిన్నాం. మళ్ళీ బిల్డింగ్ మీద వాకింగ్ పోయినాం. ఆ వాకింగ్ కి అరగంట సేపు. ఇప్పుడు నిన్న ఈవెంట్స్ బాగానే, అందరు పెళ్లిళ్ళు ఉంటే అటు సైడ్ ఇటు సైడ్ పెళ్లిళ్ళు ఉంటే ఆ భారత్ డాన్స్ కు నేను మా మేడం మా బిడ్డ బిల్డింగ్ మీద డాన్స్ చేసేసిన. ఇక సోమవారం పొద్దుగాల 6:15 లేచిన, దీపాలు అయితే వెలిగించేసిన, కంప్లీట్ అయిపోయింది. ఈ క్యాన్ కూడా మొత్తం నీట్గా కడిగేసిన. నీట్గా కడిగిన తర్వాత వాటర్ మొత్తం ఫిల్టర్ నీట్గా అయిపోయిన తర్వాత నీళ్ళు వచ్చిన, బిందెలు కూడా నీళ్ళు వచ్చిన. ఇక కొన్ని వాటరు, ఇదేంటిది గొంతంతా కరెక్ట్ లేదైతే వాటర్ పెట్టుకున్న హీట్. దీపాలు అయితే వెలిగించేసిన మొత్తం కంప్లీట్ గా. బిడ్డ అయితే లేచింది, పండుకున్న. అరే ఒకసారి లేరా స్మైలీ? యా, గుడ్ మార్నింగ్ చెప్ప అందరికి. ఉవి ఒకటి అందరికి గుడ్ మార్నింగ్. నిన్న మన భరత్ డాన్స్ ఎట్లా చేసినావు బిల్డింగ్ మీద? డిమ్మని చేసినావా? ఎట్లా చేసినావు డాన్స్? అది నిన్న భరత్ ఫుల్ పెళ్లిలేనాయి కదా రాత్రి బిల్డింగ్ మీద. నిన్న ఎట్లా చేసినావురా? మమ్మీ చేసిందా డాన్స్? ముగ్గురం చేసినాం కదా డాన్స్. ఎట్లా చేసినావురా? రాను ముంబైకి రానని పాట చేసినావా? బజ్జో నువ్వు కొంచెంసేపు. ఏంటిది పిపి అయిందా అన్ని? నిన్న పెళ్లిళ్ళు ఎన్ని అయినాయిరా? 10 అయినాయా? మనకి నీకెవరు చెప్పలేదా పెళ్లికి రమ్మని? చెప్పవరా? పాలైతే వచ్చేసినాయి, ఫ్రెష్ అప్ అయితే అయినా అందరం. ఇక నిన్న బోళ్ళన్నీ రాత్రి నిన్ననే కంప్లీట్ అయినాయి మొత్తం. ఇవాళ ఏం కూర అండుడే మరి చాయ్ పెట్టినాక? కందిపప్పు చారా? అట్టి కందిపప్పు చేస్తా పల్సర్ మరి పులుసు పప్పు తీరా? అరే ఇటు చూడరా, రొట్టె తింటావా బిస్కెట్ తింటావా? రొట్టె తింటావా? నిన్న చికెన్ లా సాయంత్రం మా బిడ్డ అన్నం తినమంటే తినకపోయేసరికి రొట్టె చేసినాం. ఇక రొట్టె ఏది అమ్మో, దాని రొట్టె దానికే ఉండేది. నిన్న రొట్టె తినమంటే తినలే మేము కూడా. నిన్న చికెన్ లా అదేంటిది అన్నం అదేంటిది తిన్నా? తాగినా థమ్స్అప్? ఎట్లా తాగినా చెప్పరా థమ్స్అప్? అది సీసా తీసుకొని అన్నావా? అయ్యో, ఇప్పుడు నువ్వు చాయ్ తాగుతావా? ఎట్లా తాగుతావు చాయ్? ఎట్లా తాగుతావు? తింటా మరి రాత్రి రొట్టె? ఇక మా బిడ్డ అయితే పొద్దుగాల యాక్చువల్ అయితే ఈ టైం వచ్చేసి 8 అవుతుంది. 8కి లేచేదాన్ని కాదు కదా. ఎందుకు లేచినావురా? తానం చేద్దామని లేచినావా? ఇంత పొద్దుగాల తానం ఎందుకు చేస్తాను? స్కూల్ పోమంటే ఓనే పోతుంది. ఆహా, మా బిడ్డ 9 గంటలకు లేస్తుంది రోజు. నేను 9, 9:30, 10 అవుతుంది. నేను 10 దాకా ఇంటికాడ ఎందుకుంటా, స్టూడియోకి 9:30, 9:45 పోతా. ఇవాళ ఎందుకో లేచింది పొద్దుగాల. సోమవారం జయజన్ మొక్కిన వారాడు. జయజన్ ఎట్లా మొక్కినారు? 2 చేద్దాం ఇక్కడ మొక్కు. అక్కడ ఉన్నది జయజన్, నువ్వు ఎట్లా మొక్కుతావు? 2 చేతులు మొక్కి దీపాల ముట్టించిన. ఏం పెట్టినావు? మొక్కినావా? దండం పెట్టింది అట్నా? పొద్దుగాల నువ్వు తానం చేయకుండా దండం పెట్టినావు కదా కదా. అయిపోయిందా చాయ్? అయిపోయిందా చూడు, చాయ్ మసులుతుందా? ఇప్పుడు మళ్ళీ ఇంత పరేస్తావా? పరేయద్దు, దగ్గర పెట్టుకో. చాయ్ తాగుతావా? జర చాయ్ నువ్వు దిగు. చాయ్ ఎందుకు తాగవు? కూసో స్మైల్, కింద కూసో. ఓకే, తింటావా? ఇది వేడి కొట్టింది. పప్పు. ఏం పప్పు ఇది? కందిపప్ప. చారు చేసుడు అవసరం లేదా? కందిపప్పు. స్మైలీ, కందిపప్పు తింటావా నువ్వు? పప్పు చారు తింటావా? జ్యూస్ చెప్పు. పప్పు చారు ఆడు తింటావా? సరే చెప్పు. ఓ షట్,
మధ్యాహ్నం లంచ్ ఎత్త లేకుంటే సాయంత్రం అయినా ఎత్తా. ఒకవేళ నాకు మా మేడం ఆల్రెడీ పప్పు అన్నినా అని పొద్దున్నే తీసి పెడుతుంది. మన కోసం మళ్ళీ సపరేట్ గా అందాల్సిన అవసరం ఏం లేదు. ముందే తీసేసి పెట్టేసుకుంటది. అదేంటి చెప్పు, ఇదేంటిది? ఎవరిచ్చారు అది? ఏ తాత ఇచ్చిండా? ఎక్కడిచ్చిండు? మొన్న ఇచ్చిండా? మరి ఓకేనా? ఇది చూడవు ఎన్ని విజిల్లు పెట్టుడు? ఎప్పుడు 10 పెడతావా?